అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసాను. అప్పట్లో రాజులు రాణిలు వాడే క్రీమ్ అండి ఇవి. ఆ రోజుల్లో వాడేవి. చాలా బాగా పనికొస్తుందండి. 100% రిజల్ట్స్ కనిపిస్తుంది. దీనికోసం ముందుగా మనం ఒక ప్లేట్ తీసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ప్యూర్ నెయ్యి వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఒక గ్లాస్తో అయినా దేంతో అయినా ఒక రాగితో 100 సార్లు ఇలా తిప్పాలండి. 100 టైమ్స్ ఇలా తిప్పేసుకొని బాగా క్రీమ్ లాగా చాలా బాగుంటుందండి. రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇలా వాటర్ వేసుకుంటూ ఇలా చేయాలండి. చూస్తుంటే ముందు ఏమో వెన్నలాగా ఉంటుంది, కానీ చేస్తూ ఉంటే ఒక మంచి క్రీమ్ లా అవుతుంది. క్రీమ్ లాగా అయిద్దండి. చూడండి ఎలా ఉందో. మేము వ్యాజిలెన్స్ అవి ఉంటాయి కదా మన దగ్గర, అలా ఉంటుందండి అది లాస్ట్న. ఇలా వాటర్ వచ్చినది తీసేసుకోవాలండి. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఇలా ఒక 100 టైమ్స్ వేసుకోవాలి. ఇలాగ చేస్తూ ఉండాలండి బాగా క్లీన్గా అయ్యేంత వరకు. వెన్నలాగా కాకూడదండి, క్రీమ్ లాగా. మనకి తెలిసిపోద్ది కదా అప్పుడే. దీనికోసం ఇంకా ప్లేట్ కూడా రాగిది ఉంటే ఇంకా చాలా బాగా రిజల్ట్స్ అనేది బాగుంటుందండి. అండ్ చేయడం మాత్రం కొంచెం కష్టమేనండి. చూడడానికి ఈజీగా అనిపించినా కానీ ఇంకా తప్పదు కదండి. మన స్కిన్ బాగా కనిపించాలంటే ఇంకా తప్పకుండా ఇలాంటివి చేసుకొని వాడాల్సిందే. తప్పకుండా చాలామందికి యూజ్ అవుతుందండి ఈ వీడియో. నేను వీడియో అనేది బాగా ఫాస్ట్గా పెట్టానండి. మన ఫేస్ పై పింపుల్స్ కూడా పనికొస్తుంది క్రీమ్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తెలిసిపోతుంది కదా, బాగా అనిపిస్తుంది కదా. ఏమంటే ప్లేట్ అయితే కొద్దిగా పెద్దగా పెట్టుకోండి. నేను ప్లేట్ అయితే మళ్ళీ మార్చానండి. మళ్ళీ ఇంకొక పెద్ద ప్లేట్ తీసుకున్నాను. చూడండి వీడియోలో కనిపిస్తుంది చూడండి. మనం ఇంకా కొద్దిగా పెద్ద ప్లేట్ తీసుకుంటే ఇంకా త్వరగా అయిపోద్దండి. ఇప్పుడు ప్లేట్ చూడండి మార్చాను, పెద్ద ప్లేట్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఇలానే చేస్తూ ఉండాలండి. వాటర్ వేసి మళ్ళీ ఇట్లా బాగా ఒక 100 సార్లు చేసేసుకుని తర్వాత వాటర్ తీసేసుకొని మళ్ళీ వేస్తూ మళ్ళీ తీస్తూ మంచి క్రీమ్ లాగా చేసుకోవాలండి. ఇది అది కాక చలికాలం కాబట్టి ఇంకా స్కిన్ అనేది బాగా పగిలిపోయి ఉంటుంది కాబట్టి ఈ క్రీమ్ రాస్తే చాలా బాగుంటుందండి. మనం బయట కొనేదానికన్నా ఇది అయితే మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి ప్యూర్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి, నేను లాస్ట్ ఇంకొకటి వేస్తానండి క్రీమ్లో. అది వేయడం వల్ల ఇంకా చాలా బాగా యూజ్ అవుతుందండి క్రీమ్ అనేది. ఇప్పుడైతే చాలా ట్రెండింగ్గా ఉంది కదా ఈ వీడియో అయితే. చాలామంది వాడుతున్నారు కూడా, రిజల్ట్ కూడా కనిపిస్తుంది అంటానని చాలామంది చెప్పారు. చూడండి, మనం చేస్తుంటే తెలిసిపోతుంది కదా క్రీమ్ అనేది ఎలా మారుతుందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తుందో మీకే తెలిసిపోద్దండి క్రీమ్ అనేది ఎంత బాగా పనికొస్తుందో. ఒక్కసారి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసుకోండి. ఇలా చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకోవచ్చు, మనం స్టోర్ చేసేసుకోవచ్చు అండి. రాను రాను ఇంకా గట్టిగా తలిగిపోతుందండి చెంబుకైతే.
నెయ్యి అనేది బాగా గట్టిగా అయిపోయింది కదా క్రీమ్ లాగా, అందుకోసం చాలా లేటుగా అయిద్దండి ఇదైతే. ఇంకా ఇంతసేపు బయటకు వచ్చిన తర్వాత లోపల కూర్చొని మళ్ళీ చేస్తున్నానండి. ఒకే చోట కూర్చోలేక కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఇట్లా చేశాను. మీరు అప్పుడే ఒకేసారి కూర్చొని చేయాల్సిన అవసరం లేదండి. కొద్దిసేపు పక్కన పెట్టేసిన తర్వాత చేసుకోవచ్చు. చూడండి, ఈ వాటర్ అంతా తీసుకుంటూ ఉండాలండి. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసుకున్నాం. ఇలానే చేయాలండి. మనం క్రీమ్గా ఎప్పుడైతే అవుతుందో అప్పుడు వరకు ఇలాగే చూసుకోవాలి. తెలిసిపోతుంది కదా అప్పుడే మనకి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూసి ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రోజు వాటర్ వేసుకుంటామండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా రిజల్ట్స్ అనేది ఇంకా బాగా అనిపిస్తుంది ఇలా రోజు వాటర్ వేయడం వల్ల. ఇంకా చివరిన ఇలా రోజు వాటర్ వేసేసుకొని ఇలా చేసేసుకుంటున్నామండి. మామూలుగా అయితే రోజ్ వాటర్ అయితే వేయరండి, ఉత్త వాటర్ వేసి ఇలా చేస్తారు. నేనైతే రోజ్ వాటర్ ఎందుకు వేసానంటే స్కిన్ ఇంకా గ్లోగా చాలా బాగుంటుంది కాబట్టి వేసాను. ఇప్పటివరకు యూట్యూబ్లో ఈ వీడియో అయితే లేదండి రోజ్ వాటర్ వేసి చేయడం అయితే. చూడండి, ఇలా రోజ్ వాటర్ వేసి చేయడం వల్ల ఇంకా అనేది మన స్కిన్కి చాలా గ్లో వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, క్రీమ్ అయితే ఎంత బాగా రెడీ అయిందో. మనం బయట నుంచి తెచ్చే క్రీమ్ కన్నా ఈ క్రీమ్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి మనకైతే. ప్యూర్ కాబట్టి మనమే చేసుకుంటాం. ఇంకా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కొద్దిగా సేపు ఇలా కూర్చుని టైం ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే చేసుకుని ఇలా క్రీమ్ రాసుకుంటే స్కిన్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక దాంట్లో తీసేసుకుందాం, ఒక బాక్స్లోకి. మొత్తం ఈ బాక్స్లో తీసేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, క్రీమ్ అయితే ఎంత బాగుందో. చాలా బాగా రిజల్ట్స్ అయితే బాగుంటాయండి. ఇప్పుడు మనం చేతి మీద రాసుకుందాం. చూడండి చెయ్యి అయితే ఎంత రఫ్గా ఉందో, పలిగిపోయి ఎంత పొడి బారినట్టు అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి క్రీమ్ రాసిన తర్వాత ఎంత బాగుందో. ఇలా రాత్రిపూట ఒకసారి రాసేసుకొని ఇలా పనుకొని పొద్దున్న లేసి వాష్ చేసేసుకుంటే చెయ్యి అనేది బాగా వైట్ కలర్ కూడా ఉంటుందండి. కలర్ కూడా చేంజ్ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ చేతికి డిఫరెన్స్ అయితే. ఇప్పుడు చలికాలం కాబట్టి చూడండి ఎంత ఇలా పలిగిపోయిందో. ఇప్పుడు ఈ చేయి చూడండి క్రీమ్ రాసి ఎంత బాగుందో. తప్పకుండా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే. తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసే ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనకి
ఒక 15 డేస్ అయినా లేకుంటే ఒక నెలైనా వస్తదండి. చాలా బాగా యూజ్‌ఫుల్ అయితది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.